పార్ట్ బితో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. పార్ట్ ఏలో ఏదైతే నేను 100% ప్రూఫ్స్తో అయితే చెప్పానో, పార్ట్ బిలో కూడా అదే 100% ప్రూఫ్స్తో విత్ వీడియో, ఇమేజెస్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో తీసుకొచ్చేసాను. అండ్ నా ఛానల్ని రిస్క్ చేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. యూట్యూబ్ వాడు ఎంతవరకు ఈ వీడియోని ఉంచుతాడో లేదో నాకు తెలీదు. యూట్యూబ్ వాడు తీసేసే లోపు ఈ వీడియోని అయితే చూసేసేయండి. స్కిప్ మాత్రం ఎక్కడా చేయొద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను పార్ట్ ఏలో చెప్పినట్టు ఏవైతే సో కాల్డ్ బిలియనర్స్ అని అయితే నేను హైలైట్ చేశానో, ఆ బిలియనియర్స్లో మెయిన్గా మనకి వినిపించిన పేర్లు అయితే రెండు. ఒకటి ట్రంప్, ఇంకోటి బిల్ గేట్స్ అనమాట. అయితే ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళ లిస్ట్ కూడా నేను ఇస్తాను ఇక్కడ పక్కన చూడండి. అండ్ వీళ్ళ పేర్లే ఎందుకు వచ్చినాయి అంటే, మెయిన్గా అక్కడ ఉన్న కాన్వర్జేషన్లో కానీ, లేకపోతే కొన్ని మెయిల్స్లో కానీ, అలాగే వీడియోస్లో కానీ, ఇమేజెస్లో కానీ ఈ పర్సన్స్ మెయిన్గా కనిపించటం, అండ్ మెయిల్స్లో కూడా వీళ్ళ నేమ్స్ హైలైట్ అవటం వల్ల వీళ్ళ పేర్లు అయితే బయటకు వచ్చినాయి అనమాట. అయితే ఆ టైంలోనే ఒక అమ్మాయి ఫ్రెంచ్‌లోనో లేకపోతే సమ్ అదర్ లాంగ్వేజ్‌లో మీడియా ముందుకొచ్చి గట్టిగా అరుస్తూ వీళ్ళు లోపల పార్టీలో హ్యూమన్ మీట్ తింటున్నారు అని క్లియర్‌గా చెప్తే ఎవ్వరు కూడా నమ్మలేదు. ఈ అమ్మాయి ఒక పిచ్చిదని చెప్పనైతే అనుకున్నారు. ఆ అమ్మాయి వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి. అండ్ ఇంకోటేంటంటే, ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ బయటికి రాడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ ఎప్‌స్టీన్ అనే వ్యక్తి ఏదైతే గర్ల్ ట్రాఫికింగ్ అంటే చైల్డ్ ట్రాఫికింగ్ ఏదైతే చేశాడో, వాళ్ళతో కలిసి కొన్ని జరిగాయి కాబట్టి, అండ్ అవి కేస్ ద్వారా ప్రూవ్ అయినియి కాబట్టి ఇవైతే బయటకొచ్చాయి. అండ్ ఆల్సో ఎవరైతే అప్పుడు చిన్నప్పుడు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీడియా ముందుకొచ్చి ఈ ఫోటోస్ పట్టుకొని ఇది నేనే అని చెప్పని కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. అండ్ ఆల్సో అక్కడ ఏం జరిగిందో కూడా వాళ్ళైతే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎప్‌స్టీన్ ఫైల్స్ గురించి బయటికి రావటం వల్ల, అండ్ ట్రంప్ పేరు ఎక్కువ ఇనిపించటం వల్ల, ఇమేజెస్‌లో, వీడియోస్‌లో ట్రంప్ నేమ్ ఉండటం వల్ల, ఇప్పుడు ప్రెజెంట్ యూఎస్‌లో అయితే ట్రంప్ గురించి అసలు ప్రొటెస్ట్‌లు మామూలుగా జరగట్లేదు. పీపుల్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ వాళ్ళందరూ కూడా తిరుగుబాటైతే చేస్తున్నారు ట్రంప్ టవర్ దగ్గర. సో, ట్రంప్ అయితే ఇప్పటి వరకు అఫీషియల్‌గా బయటకొచ్చైతే దేని గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ ఇక్కడున్న మన ప్రూఫ్స్ బట్టయితే మనకి ఒక ఐడియా అనేది వచ్చేస్తది. ఎందుకంటే ఇతను చాలా మంది అమ్మాయిలతో అశ్లీలంగా ఉన్న వీడియోస్ గాని, పిక్చర్స్ గాని ఫుల్ ట్రెండ్ అయిపోయినాయి సోషల్ మీడియాలో. ఇంకా ఆయన ముందుకొచ్చి వాట్ ఈస్ వాట్ అనేది నిజానిజాలు చెప్పాలంతే మనకి. మనకి ఉన్న జీమెయిల్ ఆధారంగా అయితే ఎక్కువ శాతం బిల్ గేట్స్ నేమ్ అయితే వచ్చిందనమాట. బిల్ గేట్స్ అయితే ఫస్ట్ టైమ్ సోషల్ మీడియా ముందుకొచ్చి ఒక పాడ్‌కాస్ట్‌లో అతనైతే చెప్పాడనమాట కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. నేను ఐర్లాండ్‌కైతే వెళ్ళలేదు కానీ ఎప్‌స్టీన్ పిలిచిన డిన్నర్ పార్టీస్‌కి గాని, వాటికి గాని అటెండ్ అయ్యానైతే చెప్తున్నాడు. కానీ అతను ఏ ప్రకారంగా అమ్మాయిలతో గాని ఇలాగా బిహేవ్ చేశాననైతే ఆహ్, నేను చేయలేదనైతే మనకు చెప్పాడు. సో, ఆ వీడియో కూడా అయితే ఉంది. నేను ప్లే చేస్తాను చూడండి. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే నేను అనవసరంగా ఎప్‌స్టీన్‌ని కలిసాను. అదే నా లైఫ్‌లో పెద్ద రిగ్రెట్‌గా నేను భావిస్తున్నాను అనైతే ఆ మాట కూడా అయితే వీడియోలా చెప్పాడనమాట. చెప్పకుండా ఉండాల్సింది. సో, ఇప్పుడు ఈ టైంలో చాలా నేమ్ అయితే బ్యాడ్ అయిపోయిందనైతే నాకనిపిచ్చింది. సో, ఇంకేమన్నా మీరేమన్నా హ్యూమన్ మీట్ గురించి గాని, అవి తెలుసుకోవాలన్న వీడియోస్ ఏమన్నా ఉంటే నేను యూట్యూబ్‌లో అయితే ప్లే చేయట్లేదు. అవి ట్విట్టర్‌లో అయితే మీకు దొరుకుతాయి. సో, అది. ఇంకోటేంటంటే నేను ఈ జీమెయిల్‌లో ఉన్న కొన్ని పిక్స్ గాని, వీడియోస్ గాని, ఇమేజెస్ గాని నేనైతే ప్లే చేస్తాను చూడండి. ప్రతీది కూడా విత్ ప్రూఫ్స్‌తో అయితే ఉన్నాయి.
ఒకవేళ గనక మీరేమన్నా సెర్చ్ చేసుకోవాలంటే క్రోమ్‌లోకి వెళ్ళిపోయి వీపీఎన్ ఆన్ చేసి జీమెయిల్ అని సెర్చ్ చేయండి. మీకు కూడా న్యూస్ గానీ, లేపోతే ఏమన్నా కవర్ లెటర్స్ గానీ, వాళ్ళు ఏమైనా ఆర్డర్ చేసుకున్న వాటి గురించి గానీ, ఫ్లైట్స్ టికెట్ బుకింగ్స్ గానీ, ప్రతి ఇన్ఫర్మేషన్ అందులో అయితే గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే అప్‌లోడ్ చేశారు. సో, మీకు విజిబిలిటీ ఉంటుంది. ఈజీగా ఉండటం కోసం ఈ వీడియోని క్విక్ అండ్ షార్ట్ వేలో అయితే నేను చెప్పడానికైతే ట్రై చేశాను. మీరు ఇప్పటి వరకు ఈ కంటెంట్ ఇప్పటిదాకా చూసుంటే గనక తప్పకుండా నచ్చిందైతే నేను అనుకుంటున్నాను. సో, నన్ను మాత్రం ప్రతీదీ కూడా సపోర్ట్ చేయండి. ప్రతి కంటెంట్ కూడా యూజ్‌ఫుల్ కంటెంటే నేను పోస్ట్ చేస్తాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హేట్స్ రూపేష్ నా ఛానల్ నేము అస్సలు మర్చిపోవద్దు. కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్.